హలో గైస్! వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హెచ్టీఎంఎల్ బేసిక్స్ అనేవి నేర్చుకుందాం. సో, ముందుగా మీరు ఆల్రెడీ విజువల్ స్టూడియో కోడ్ సెటప్ అనేది చేసుకొని ఉంటారు కదా! వెబ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ముందు వీడియోలో చూసుంటే. సో, ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు విజువల్ స్టూడియో కోడ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ముందు వీడియో లింక్ అనేది నేను మెన్షన్ చేస్తాను. దాంట్లోకెళ్ళి చూడండి. అండ్ ఫస్ట్ ఇక్కడ మీరు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయగానే ఒక ఫోల్డర్‌ని ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ఫైల్ ఐకాన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే కొత్త ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్.html అని చెప్పేసి నేమింగ్ ఇస్తాను. సో, నేమింగ్ ఇవ్వగానే మీకు ఫస్ట్ ఈ విధంగా వస్తుంది. ముందుగా హెచ్టీఎంఎల్ చూసుకోవడానికెళ్తే మొత్తం అన్నీ కూడా ట్యాగ్స్ రూపంలో ఉంటాయన్నమాట. ట్యాగ్స్ రూపంలో అంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్టీఎంఎల్ కోడొచ్చేసి మీకు ఫస్ట్ హెచ్టీఎంఎల్ ట్యాగ్‌తో స్టార్ట్ అవుతుందనమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ హెచ్టీఎంఎల్ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేశారు కాబట్టి హెచ్టీఎంఎల్ అని రాయగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కింద కనిపించినియి కదా! 3 ఆప్షన్స్‌లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా హెచ్టీఎంఎల్ ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక ట్యాగ్ హెచ్టీఎంఎల్‌లో ట్యాగ్స్ అనేవి ఈ విధంగా సింటాక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇక్కడ 2 లెస్ థాన్ గ్రేటర్ థాన్ సింబల్ మధ్యలో ట్యాగ్ నేమ్ అనేది ఇస్తాము. అండ్ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడొక ఫార్వర్డ్ స్లాష్‌తో క్లోజ్ చేస్తామనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ హెచ్టీఎంఎల్ ట్యాగ్ స్టార్ట్ అయిన హెచ్టీఎంఎల్ ప్రతి వెబ్‌సైట్ అనేది కూడా హెచ్టీఎంఎల్ ట్యాగ్‌తో స్టార్ట్ అవుతుంది. అండ్ సో, హెచ్టీఎంఎల్ ట్యాగ్‌తో మనకి ప్రతి వెబ్‌సైట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రతి వెబ్‌సైట్‌లో మనకి ఆహ్, 2 ఆప్షన్స్ ఉంటాయనమాట. అండ్ హెడ్ ఆప్షన్ ఒకటి, బాడీ ఆప్షన్ అనేది. ఆహ్, మీకు ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ మీరు చూసారు కదా! యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది కదా! ఓపెన్ అయినప్పుడు మీరిక్కడ చూస్తే ఇక్కడ యూట్యూబ్ 3268 అనే నంబర్, ఇంకా ఇక్కడ యూట్యూబ్ ఐకాన్ అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా హెడ్ ట్యాగ్‌లో మీరు మెన్షన్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా ప్రాపర్టీస్ అంటే ఆహ్, ఈ సైజ్ ఆఫ్ ది స్క్రీన్ అవన్నీ కూడా మెటా డేటా అని చెప్పేసి ప్రాపర్టీస్ ఉంటాయి హెచ్‌టీఎంఎల్‌లో. అవన్నీ కూడా మీరు హెడర్ ట్యాగ్‌లో రాస్తారు. అండ్ మీరిక్కడ డిస్‌ప్లే అవుతుంది కదా! కంటెంట్ అంతా. ఆ కంటెంట్ అంతా బాడీ అనే ట్యాగ్‌లో రాస్తారనమాట. సో, వితౌట్ ఎనీ లేట్ కోడ్ అనేది చేసేద్దాం మనం. మనం ఫస్ట్ ఆహ్, హెడ్ ట్యాగ్ రాస్తాం. ఇక్కడ హెచ్‌ఈఏడీ అని రాయగానే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే హెడర్ ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. హెడర్ ట్యాగ్‌లో మనకి టైటిల్ అనేది ఇవ్వాలనమాట. టైటిల్ మనం ఇక్కడ ఏమిస్తే అదే మనకి అక్కడ వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అవుతుంది. సో, టైటిల్ వచ్చేసి నేను టెక్స్ట్ అనే ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం రన్ చేద్దాం దీన్ని. ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేయగానే రన్ అవుతుంది. సో, మీకిక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. చూసారు కదా! ఇక్కడ మీకు పైన టెస్ట్ అని చెప్పేసి వచ్చింది టైటిల్. నేను దాన్ని టెస్ట్ ఎడిట్ చేస్తే అక్కడ కూడా ఆటోమేటిక్‌గా ఎడిట్ అవుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బాడీలో ఏం డిస్‌ప్లే అవ్వాలన్నా సరే బాడీ ట్యాగ్‌లో రాస్తామనమాట. సో, బీఓడీవై అని రాస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయగానే బాడీ ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఆహ్, ఈ బాడీ ట్యాగ్‌లో మీరు ఏమైతే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌ని రాస్తారో అవన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, మనకి డిస్‌ప్లే అవ్వడానికి నేను మెయిన్ ఇంపార్టెంట్ ఒక 5 ట్యాగ్స్ అనేది చెప్తాను. అవే మనకి మాక్సిమం సరిపోతాయి వెబ్ డెవలప్‌మెంట్‌కి. అండ్ ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే సమ్ టెక్స్ట్‌ని ప్రింట్ చేయడానికి డిఫరెంట్ సైజెస్‌లో హెచ్8 అని ఉంటది బై డిఫాల్ట్. అండ్ హెచ్1 ట్యాగ్ నేను ఫస్ట్ ఇక్కడ రాస్తాను. హెచ్1 అని చెప్పి ఎంటర్ క్లిక్ చేయగానే హెచ్1 ట్యాగ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వగానే నేను హలో వరల్డ్ అని చెప్పేసి ఇన్‌పుట్ ఇస్తాను. సో, ఇక్కడ నేను హలో వరల్డ్ అని రాసిన వెంటనే ఇక్కడ మీకు డిస్‌ప్లే అయింది చూసారా? హలో వరల్డ్ అని చెప్పేసి సైజ్ అనేది కొంచెం లార్జ్‌గా ఉంది. అండ్ బోల్డ్ టెక్స్ట్ అనేది మీకు డిస్‌ప్లే అయింది. హెచ్1 ట్యాగ్ యొక్క ప్రాపర్టీస్ అనమాట అవి. నేనిక్కడ హెచ్1 ట్యాగ్‌ని కాపీ చేసి హెచ్1, హెచ్2 కింద చేంజ్ చేస్తాను. హెచ్1, హెచ్2, హెచ్3 ఇక్కడ నేను చూసారు కదా! మీరిక్కడ హెచ్1, హెచ్2, హెచ్3కి డిఫరెన్స్ ఏంటో మీరిక్కడ నోటీస్ చేయొచ్చు. సైజ్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ మీకు మాక్స్ హెచ్8 దాకా ఉంటాయి. హెచ్8 పెట్టగానే చూసారుగా సైజ్ అనేది చాలా చిన్నదయిపోయింది. అలాగే బోల్డ్ కూడా రిమూవ్ అయిపోయింది. అండ్ ఇవొచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. మీరు సైజ్ అనేది మీరు సీఎస్ఎస్‌లో కూడా చేంజ్ చేసుకోవచ్చు ప్రాపర్టీస్‌ని. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ అనమాట.
సో, నేనిక్కడ మీకు ఏ అని రాయగానే ఇక్కడ ఆప్షన్ ఏ అని ఉంది కదా! దాన్ని ఎంటర్ చేయగానే యాంకర్ ట్యాగ్ అని క్రియేట్ అవుతుంది. ఇక్కడ హెచ్‌రెఫ్ అంటే ఒక రిఫరెన్స్ అనమాట. అక్కడ మీరు ఏ లింక్ ప్రొవైడ్ చేసినా ఆ యాంకర్ ట్యాగ్‌ని క్లిక్ చేయగానే ఆ లింక్‌కి డైరెక్ట్ అవుతామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్, యూట్యూబ్ లింక్ అని చెప్పేసి ఇక్కడ నేను యూట్యూబ్ లింక్ పాస్ చేస్తా. దీన్ని క్లిక్ చేయగానే మనకి యూట్యూబ్‌కి డైరెక్ట్ అవ్వాలనమాట. అవ్వాలంటే నేను ఇక్కడ యూట్యూబ్‌ని పాస్ చేయాలి. ఇది యూట్యూబ్ లింక్ గదా! దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. సో, పేస్ట్ చేయగానే ఇక్కడ యూట్యూబ్ అని వచ్చింది కదా! యాంకర్ ట్యాగ్. దీన్ని క్లిక్ చేయగానే మనకిక్కడ చూసారు కదా! ఆటోమేటిక్‌గా యూట్యూబ్‌కి డైరెక్ట్ అవుతుంది. మీరు మీ వెబ్‌సైట్‌లో ఏమన్నా లింక్స్ డిస్‌ప్లే చేసి ఏమన్నా క్లిక్ చేయగానే ఒక వెబ్‌సైట్‌కి డైరెక్ట్ అవ్వాలనుకుంటే యాంకర్ ట్యాగ్స్‌ని మీరు బాగా యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇమేజెస్ అనమాట. మీ వెబ్‌సైట్‌లో ఖచ్చితంగా ఏ వెబ్‌సైట్‌లో అయినా ఇమేజెస్ అనేవి కామన్‌గా ఉంటాయి. సో, ఐఎంజీ అని రాసి ఎంటర్ క్లిక్ చేయగానే ఇమేజ్ ట్యాగ్ అని క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎస్ఆర్‌సీ అంటే సోర్స్ అనమాట. ఇమేజ్ యొక్క సోర్స్ మీరు దాన్ని మీరు 2 వేస్‌లో సోర్స్ అనేది మీరు ఇన్‌పుట్ కింద అవ్వచ్చు. ఫస్ట్ లింక్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ యొక్క డౌన్‌లోడబుల్ లింక్స్‌ని కానీ, లేకపోతే మీరు ఇక్కడ మీ యొక్క వర్క్ స్పేస్‌లో ఇమేజెస్ యొక్క పాత్ ఇచ్చినా సరే అవి ఇమేజెస్ లోడ్ అవుతాయి. నేను వెబ్‌సైట్‌లోంచి లోడ్ చేస్తాను. ఇక్కడ ఇమేజెస్‌ని సెర్చ్ చేసి ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌ని మనం లోడ్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేయగానే ఇమేజ్ యొక్క లింక్ ఇక్కడ ఉంటుంది. దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే ఇక్కడ మీకు ఇమేజ్ అనేది డిస్‌ప్లే అయింది చూసారు కదా! సో, ఈ ఇమేజ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది కదా! మన సైజ్‌ని కూడా మనం మార్చుకోవచ్చు. లైక్ విడ్త్ అండ్ హైట్. నేను విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్స్ ఇస్తా. చూసారు కదా! ఇక్కడ విడ్త్ అనేది 200 పిక్సెల్స్ మార్చగానే ఇక్కడ విడ్త్ ఆఫ్ ది ఇమేజ్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ ఏఎల్‌టీ అంటే ఆల్టర్‌నేటివ్ అనమాట. ఆల్టర్‌నేటివ్ అంటే మీ యొక్క ఇమేజ్ లింక్‌కి ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇక్కడ ఆల్టర్‌నేటివ్‌లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఆల్టర్‌నేటివ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ అని రాస్తా. నేనిక్కడ ఈ లింక్‌ని ఎడిట్ చేస్తాను. లింక్‌ని కొంచెం రిమూవ్ చేసేస్తాను. సో, ఇమేజ్ అనేది లోడ్ అవ్వదు. చూసారు కదా! ఇక్కడ తప్పు యూఆర్ఎల్ ఇస్తే ఇక్కడ ఎర్రర్ అని చెప్పేసి ఇక్కడ ఏం రాసారో అది డిస్‌ప్లే అవుతది. ఇక్కడ ఇమేజ్ నాట్ వర్కింగ్ అని. అంటే మీరు యూజర్‌కి మీరు చెప్పొచ్చనమాట. ఇమేజ్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఈ ఇమేజ్ దీనికి రిలేటెడ్ లేదా ఈ ప్రాబ్లమ్ అలా ఆ విధంగా. అండ్ ఇమేజ్ ట్యాగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆహ్, లిస్ట్స్ అనమాట. అంటే ఇక్కడ లిస్ట్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి. అన్‌ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్. ఫస్ట్ నేను అన్‌ఆర్డర్ లిస్ట్ అంటే యూఎల్ అనమాట. యూఎల్ అని నొక్కి ఎంటర్ క్లిక్ చేయగానే అన్‌ఆర్డర్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత ప్రతి లిస్ట్‌లోనూ లిస్ట్ ఐటెమ్స్ అనేవి ఉంటాయనమాట. ఎల్ఐ అని క్లిక్ చేయగానే ఒక లిస్ట్ ఐటెమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటెమ్ 1 అని చెప్పేసి నేను దీనికిస్తాను. చూసారు కదా మీరిక్కడ ఐటెమ్ 1 అనేది ఇక్కడ డిస్‌ప్లే అయింది. విత్ అక్కడ ముందు ఒక డాట్ అనేది కూడా వచ్చింది. ఇండికేటర్స్ అనమాట అవి. నేను ఇంకో లిస్ట్ ఐటెమ్‌ని పేస్ట్ చేస్తున్నా. చూసారు కదా! మీకు ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3 అనేవి ఒక లిస్ట్ కింద ఇక్కడ డిస్‌ప్లే అయ్యాయి. అండ్ ఇక్కడ అన్‌ఆర్డర్ లిస్ట్‌ని ఆర్డర్ లిస్ట్ అంటే ఓఎల్ కింద చేంజ్ చేస్తే ఇక్కడ మీకు నంబర్స్ డిస్‌ప్లే అవుతాయి. 1, 2, 3 ఒక ఆర్డర్‌లో. అంతే గైస్. ఇంకా మనకి ఈ 4 ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ట్యాగ్ వచ్చేసి డివ్ ట్యాగ్ అనమాట. డివ్ ట్యాగ్ అంటే డివిజన్ అనమాట. ఇది ఏ విధంగా మనకి యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ముందు రాసాం కదా! కోడ్ అంతా. ఈ కోడ్ అంతా కూడా మనం ఒక డివిజన్‌లో పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి. అంటే ఏంటంటే నేను మీకు యూట్యూబ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నీట్‌గా. సో, మీరిక్కడ చూసారు కదా! ఈ వీడియో ఉంది కదా! ఇక్కడ. ఈ వీడియోలో ఏంటి ఇక్కడ ఇమేజ్ కామన్‌గా ఉంది. ఇక్కడ నేమ్ ఇంకా ఇక్కడ ఛానెల్ యొక్క ఐకాన్, ఛానెల్ నేమ్, నంబర్ ఆఫ్ వ్యూస్ అక్కడ ఎప్పుడు అప్‌లోడ్ చేశారని చెప్పేసి ఈ డేటా అంతా ఉంది కదా! ఇదంతా ఒక డివిజన్ అనమాట. ఎందుకంటే మీరు కింద చూసారు కదా! ఈ పైనైతే ఏమేమైతే డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ డీటెయిల్స్ అనేవి కింద కూడా ఉన్నాయి. కాకపోతే డేటా డిఫరెంట్ అంతే. ట్యాగ్స్ అనేది సేమ్, డేటా డిఫరెంట్. ఇక్కడ యూట్యూబ్ ఏ విధంగా చేస్తుందంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ డేటా డివ్ ట్యాగ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఆ డివ్ ట్యాగ్‌లో ఒక ఇమేజ్, ఒక టెక్స్ట్, ఒక 3 టెక్స్ట్స్ అలా యాడ్ చేసేసుకొని అరేంజ్ చేసుకొని ప్రాపర్టీస్ అనేవి ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత ఆ డివ్ ట్యాగ్‌నే ఆహ్
ఫర్ లూప్‌లో ఐటరేట్ చేసి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ డిస్‌ప్లే అయ్యేలా చేస్తుంది. డేటాను మార్చి, ఈ డేటా ఇక్కడ ఇమేజ్ ఉంది కదా! ఇక్కడ ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3 అని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకుంటుంది. ఫర్ లూప్‌లో ఐటరేట్ చేసి ఆహ్, ఆ డివ్ ట్యాగ్‌లో ఉన్న ఇమేజ్‌కి ఆ లింక్ అనేది అసైన్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా లోడ్ అయిపోతుంది. మీరు మాన్యువల్‌గా చేయాలంటే ప్రతిసారి ఇక్కడ దీన్ని కాపీ చేసి, పేస్ట్ చేసి, కాపీ చేసి, పేస్ట్ చేసి, కాపీ చేసి, పేస్ట్ చేసి, ఇమేజ్ లింక్ పేస్ట్ చేసి అవన్నీ చేయాలి. మాన్యువల్‌గా చేయడం కష్టం కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఇన్ని చాలా ఉన్నాయి కదా! ఇవన్నీ మాన్యువల్‌గా చేయడం కష్టం కాబట్టి ఫర్ లూప్‌లో మీరు ఐటరేట్ చేసుకొని చేసుకుంటారు. సో, అందుకనే డివ్ ట్యాగ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా మీరు ఒక డివ్ ట్యాగ్ అనేది క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు ఈ డేటా అంతా కూడా ఒక డివ్ ట్యాగ్ అనమాట. నేను ఇక్కడ ఈ డివ్ ట్యాగ్‌ని మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సేమ్ పైన డేటా ఏముందో అదే వచ్చేస్తుంది సేమ్ ఆటోమేటిక్‌గా. చూసారు కదా! ఇక్కడ నేను ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. డేటా అనేది మార్చుకోవచ్చు. నేను ఇక్కడ ప్రోగ్రామ్ హెచ్‌టీఎంఎల్ చేస్తున్నాను కాబట్టి కాపీ పేస్ట్ చేస్తున్నా. అయినా డివ్ ట్యాగ్ గురించి మీకు సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ నేను టచ్ చేస్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్లాసెస్ అండ్ ఐడీస్ అనమాట. అంటే మీకు ప్రతి ట్యాగ్‌ని ఇక్కడ నీట్‌గా రాస్తున్నారు బానే ఉంది. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో వరల్డ్ ఉంది కదా! దీన్ని కలర్ చేంజ్ చేయాలంటే మనం ఈ హెచ్1 ట్యాగ్‌ని యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే దీనికొక క్లాస్ లేదా ఐడీ అనేది మనం ఇవ్వాలి క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న ప్రతి టెక్స్ట్ కలర్‌ని గ్రీన్ కింద మార్చాలనుకున్నాననుకోండి. ఇక్కడ నేను గ్రీన్ కింద మార్చాలనుకున్న ప్రతి ట్యాగ్‌కి ఒక సేమ్ క్లాస్ అనేది ఇస్తాను. అంటే టెక్స్ట్ గ్రీన్ అని చెప్పేసి ఏదో ఒకటి మీరు ఐడెంటిఫై చేసుకునేలాగా ఈ విధంగా ఇస్తాను. నేను దేనికి మార్చాలనుకున్నానో ప్రతి దానికి కూడా ఆ క్లాస్ అనేది నేనిస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేనొక అనదర్ థింగ్ ఏంటంటే స్టైల్ అని చెప్పేసి ఇంకోటుంటుంది. స్టైల్ అంటే దీని లోపల మీరు సీఎస్ఎస్ కోడ్‌ని రాసుకోవచ్చు. నేనిక్కడ క్లాస్ టెక్స్ట్ గ్రీన్ ఇచ్చాను కదా! ఫస్ట్ మీరు క్లాసెస్ యాక్సెస్ చేయాలంటే డాట్ అని మెన్షన్ చేసి క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా రాసిన తర్వాత నేను ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వా ఉంది కదా! ఆక్వా ఇచ్చా. మీరు చూసారు కదా ఇక్కడ ఈ రెండాట్లికి హలో వరల్డ్ కలర్స్ అనేవి ఆక్వా కలర్‌కి చేంజ్ అవ్వాయి కదా! నేనిక్కడ క్లాస్ అనేది ఈ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ గ్రీన్ దేనికైతే అసైన్ చేస్తానో ప్రతి ట్యాగ్ కూడా ఆ కలర్ చేంజ్ అయిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ లిస్ట్ ఐటెమ్ ఉంది కదా! దానికి కూడా సేమ్ క్లాస్ ఇస్తా. సో, చూసారు కదా! సేమ్ క్లాస్ ఇవ్వగానే ఇక్కడ ఐటెమ్ 1కి కూడా కలర్ అనేది చేంజ్ అయింది. ఈ విధంగా క్లాసెస్ అనేవి మీకు వర్క్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఐడీ వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుందంటే నేనక్కడ ఐడీ ఈక్వల్ టు ఐటెమ్ 2 అని ఇస్తా. ఐటెమ్ 2 ఇచ్చిన తర్వాత మీరు క్లాసెస్ అయితే డాట్ పెట్టి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఐడీస్ అయితే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఐటెమ్ 2 అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కలర్ నేను ఇప్పుడు బ్రౌన్ ఇస్తాను దానికి కలర్. సో, మీరిక్కడ చూసారు కదా! మీరు నోటీస్ చేయకపోవచ్చు. నేను కలర్ చేంజ్ చేస్తాను. యెల్లో ఇస్తాను. యెల్లో కలర్. చూసారు కదా! ఇక్కడ ఐటెమ్ 2 అనేది యెల్లో కలర్‌కి చేంజ్ అయింది. సో, ఈ విధంగా క్లాసెస్ అండ్ ఐడీస్ కూడా యూజ్ అవుతుంది. సో, అంతే గైస్ హెచ్‌టీఎంఎల్‌కి ఈ మాక్సిమం ఇవైతే సరిపోతాయి బేసిక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్‌ని నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో సీఎస్ఎస్ గురించి చెప్తా. సీఎస్ఎస్ చెప్పిన తర్వాత మీకు చాలా డీటెయిల్‌గా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అండ్ మీరు కోడ్‌ని చేస్తూ ఉండండి. అండ్ హార్డ్ వర్క్ అయితే చేయండి. ఆహ్, అంతే గైస్. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రోగ్రామింగ్ టెక్ యూట్యూబ్ ఛానల్.